కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే సికాంబిల్ బరాలా. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అబ్జర్వర్ సికాంబిల్ బరాలా చేసి కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అభివృద్ధి చేసేందుకు పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు పల్నాడు జిల్లా డీసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షులు సుధాకర్ అధ్యక్షత వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులతో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అంశాల గురించి వివరించారు. ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పార్టీ నాయకులకు కార్యకర్తలకు వివరించారు. వైసీపీ టీడీపీ రెండు బీజేపీ తొత్తులేనని వారు విమర్శించారు. పల్నాడు జిల్లా అబ్జర్వర్లుగా విచ్చేసిన షేక్ ఖుర్షీదా తోట శివనాగేశ్వరరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశావాహుడు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి చుక్కా చంద్రపాల్, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి రామాంజనేయులు, పల్నాడు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఎస్ఎం భాష తదితరులు పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Only Congress is the secular party in the state, and you all have to stand with us during these times so that we can represent and voice your today is the Constitution Divas, today is the Samvidhan Divas. So on this Constitution Divas, you know that the country's constitution is being protected only by the Congress party. Otherwise these BJP and these partners of theirs would have finished the constitution, changed the constitution of this nation. So on this day, I tell you that this is a beginning of this is a new beginning for 2029 to come, where a new Andhra Pradesh under the Congress regime will rule, I feel, in the coming days.